హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఎంబీఏ అండ్ ఎంసీఏ అంటే తెలంగాణ స్టేట్లో ఎంబీఏ అండ్ ఎంసీఏ చదవాలి అనుకునే స్టూడెంట్స్ టీజీ ఐసెట్ 2025 నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఈ టీజీ ఐసెట్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ టీజీ ఐసెట్ ద్వారా ఇక్కడ మీకు 9 యూనివర్సిటీ నేమ్స్ ఇచ్చారు. అంటే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, జేఎన్టీయు హైదరాబాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అండ్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ కాలేజెస్లో అలాగే ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎఫిలియేటెడ్ కాలేజెస్లో కూడా మీరు అడ్మిషన్ పొందే అవకాశం లభిస్తుంది. అంటే గవర్నమెంట్ కాలేజెస్లోనూ అలాగే ప్రైవేట్ కాలేజెస్లో కూడా మీకు ఈ టీజీ ఐసెట్ ద్వారా ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సెస్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ టీజీ ఐసెట్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే స్టూడెంట్కి ఉండవలసినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి స్టూడెంట్ తప్పనిసరిగా ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి ఒకవేళ ఇండియన్ నేషనల్ కాకపోతే అకార్డింగ్ టు యూనివర్సిటీ రూల్స్ వాళ్ళు ఎలిజిబుల్లా కాదనేది దాన్ని బట్టి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి లోకల్ అండ్ అన్రిజర్వ్డ్ స్టేటస్ అంటున్నారు. లోకల్ అంటే తెలంగాణ స్టేట్లో కానీ చదివితే స్టూడెంట్స్ వాళ్ళు లోకల్ స్టూడెంట్స్ అవుతారు. ఏపీ స్టూడెంట్స్ లేదా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే అన్రిజర్వ్డ్ కేటగిరీలో మాత్రమే 15% సీట్స్కి పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. లోకల్ స్టూడెంట్స్కి 85% సీట్స్ కేటాయిస్తారు. అలాగే ఇక్కడ అకాడమిక్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది చెప్తున్నారు. స్టూడెంట్ తప్పనిసరిగా బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. అయితే ఈ స్టూడెంట్ ఒకవేళ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఇప్పుడు ఎంబీఏ ఎంసీఏ ప్రోగ్రామ్స్ లో మీరు అడ్మిషన్ పొందాలి అంటే మీరు బ్యాచిలర్స్ డిగ్రీలో ఏమి ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ అన్నారు. అంటే ఎంబీఏలో మీరు అడ్మిషన్ పొందాలి అంటే ఖచ్చితంగా ఏ కోర్స్ అయినా సరే మినిమం 3 ఇయర్స్ ఉన్నటువంటి డిగ్రీ మీరు పాస్ అయి ఉండాలి. అంటే 3 ఇయర్స్ డ్యూరేషన్ అంటే బీఏ అవ్వచ్చు, బీకామ్ అవ్వచ్చు, బీఎస్సీ అవ్వచ్చు, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్, బీ ఫార్మసీ ఆర్ ఎనీ 3 or 4 year డిగ్రీ ఎక్సెప్ట్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అన్నారు. అంటే 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు కలిగినటువంటి ఏ డిగ్రీ అయినా మీరు పాస్ అయితే సరిపోతుంది అంటున్నారు. లేదా ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో ఉండి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా పర్లేదు అంటున్నారు. అయితే ఇక్కడ ఎక్సెప్ట్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అన్నారు. ఓరియంటల్ లాంగ్వేజెస్ కు సంబంధించినటువంటి కోర్సెస్ కాకుండా మిగిలినవి ఏ కోర్సెస్ అయినా మీరు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అలాగే ఎంసీఏలో అడ్మిషన్ పొందాలి అంటే అంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో అడ్మిషన్ పొందాలి అంటే ఖచ్చితంగా స్టూడెంట్ బీసీఏ, బీఎస్సీ, బీకామ్ అండ్ బిఏ విత్ మ్యాథమెటిక్స్ ఎట్ 10+2 లెవెల్ ఆర్ ఎట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటున్నారు. ఈ కోర్సెస్ చదివినటువంటి స్టూడెంట్స్ ఎంసీఏలో అడ్మిషన్ పొందే అవకాశం లభిస్తుంది. అలాగే థర్డ్ వన్ వచ్చేసి డిస్టెన్స్ మోడ్ ప్రోగ్రాము లేదా ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ ఓడిఎల్ ఈ రెండింటి ద్వారా కానీ స్టూడెంట్స్ ఎవరైనా డిగ్రీ చేసి ఉంటే ఆ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కాకపోతే షుడ్ హ్యావ్ రికగ్నిషన్ బై జాయింట్ కమిటీ ఆఫ్ యూజీసీ, ఏఐసిటిఈ అండ్ డిఈసి అండ్ డిఈబి యాజ్ పర్ యూజీసీ రెగ్యులేషన్స్ ఆఫ్ 2013 అండ్ 2020 అంటున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి కమిటీస్ కి రికగ్నైజ్ అయినటువంటి డిస్టెన్స్ మోడ్ ప్రోగ్రామ్స్, ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ లో మీరు చేసి ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్. అలాగే లాస్ట్ పాయింట్ వచ్చేసి ద క్యాండిడేట్ మస్ట్ సెక్యూర్ ఎ మినిమమ్ ఆఫ్ 50% మార్క్స్ ఇన్ కేస్ ఆఫ్ అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కి 50% మార్క్స్ మినిమం ఉండాలి డిగ్రీలో. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ స్టూడెంట్స్ మినిమం 45% మార్క్స్ కలిగి ఉంటే వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. మీకున్నటువంటి ఆ క్వాలిఫికేషన్ బట్టి ఆ కోర్సెస్కి అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ స్కెడ్యూల్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ మార్చి 10వ తారీఖున రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేటు మే 3వ తారీఖు అంటే వితౌట్ లేట్ ఫీ అంటున్నారు. అలాగే ఒకవేళ మీరు 250 రూపీస్ ఎక్స్ట్రా లేట్ ఫీ కడితే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి 17th మే వరకు కూడా టైం ఉంది. అలాగే ఒకవేళ 500 రూపాయలు లేట్ ఫీ కడితే మే 26వ తారీఖు వరకు కూడా మీరు ఈ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకునే అవకాశం ఉంది. ఈ టీజీ ఐసెట్ 2025 ఎగ్జామినేషన్ కేవలము ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే జరుగుతుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ని డిఫరెంట్ సెషన్స్ లో కండక్ట్ చేస్తారు. ఫస్ట్ సెషన్ జూన్ 8వ తారీఖున మార్నింగ్ సెషన్,
అది ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుంది. అలాగే సెషన్ 2 జూన్ 8వ తారీఖున మధ్యాహ్నం 2:30 గంటలకి స్టార్ట్ అయ్యి 5 గంటల వరకు ఎగ్జామినేషన్ జరుగుతుంది. అలాగే 9th జూన్న థర్డ్ సెషన్ జరుగుతుంది. ఇది మార్నింగ్ 10 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతుంది. అలాగే సెషన్ 4 మధ్యాహ్నం 2:30 నుండి 5 గంటల వరకు జరుగుతుంది. సో మీకు ఏ రోజు ఏ టైంలో ఏ సెషన్లో ఉంటుంది అనేది అడ్మిట్ కార్డు మీద వాళ్ళు డిస్ప్లే చేస్తారు. దాని ప్రకారంగా మీరు ఎగ్జామ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ టీజీ ఐసెట్ 2025 అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఫీ కట్టాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ని ఆన్లైన్ పద్ధతిలో కట్టాల్సి ఉంటుంది. లేదా ఒకవేళ మీరు దగ్గరలో ఉన్నటువంటి టీజీ ఆన్లైన్ సెంటర్స్ ఉంటే అక్కడైనా మీరు పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ యూస్ చేసి పేమెంట్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ అండ్ టెస్ట్ ఫీ ఫర్ జనరల్ క్యాండిడేట్స్ అన్నారు, 750 రూపాయలు ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి 550 రూపాయలు ఉంది. నెక్స్ట్ మీడియం ఆఫ్ టెస్ట్ వచ్చి సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏ అనలిటికల్ ఎబిలిటీ ఉంటుంది, సెక్షన్ బిలో మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంటుంది, సెక్షన్ సిలో కమ్యూనికేషన్ ఎబిలిటీ ఉంటుంది. ఈ అనలిటికల్ ఎబిలిటీలో క్వశ్చన్ పేపర్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ అన్నారు. ఈ అనలిటికల్ ఎబిలిటీ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అంటే ఒక మోడ్లో ఉంటుంది, ఇంకొక మోడ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ ఉర్దూ అంటే 2 కాంబినేషన్స్ ఇస్తారు క్వశ్చన్ పేపర్లో. ఒకటి ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుంది, ఇంకొకటి ఇంగ్లీష్ అండ్ ఉర్దూ ఉంటుంది. స్టూడెంట్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏ లాంగ్వేజ్ని చూజ్ చేసుకుంటే దాన్ని బట్టి ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఇస్తారు. అలాగే సెక్షన్ బి మ్యాథమెటికల్ ఎబిలిటీ, ఇక్కడ కూడా మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ. సెక్షన్ సి వచ్చి కమ్యూనికేషన్ ఎబిలిటీ ఉంటుంది, ఇది కేవలము ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ టీజీ ఐసెట్ అంటున్నారు. ఇప్పుడు ఈ టీజీ ఐసెట్లో క్వాలిఫై అవ్వాలి అంటే మినిమం 25% మార్క్స్ రావాలి. అంటే 200 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అనుకోండి, కనీసం 50 మార్కులు వస్తేనే అప్పుడు మీరు క్వాలిఫై అయినట్లు. అలాగే ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఎటువంటి క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు, కాబట్టి జస్ట్ వాళ్ళు ఎగ్జామ్ రాసినా కూడా ఎలిజిబుల్ అవుతారు అని అర్థం. అలాగే ర్యాంకింగ్ క్రైటీరియా ఆఫ్ టీజీ ఐసెట్ 2025 అన్నారు. ఇక్కడ ర్యాంకింగ్ ఎలా ఇస్తారు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. బై కన్సిడరింగ్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ సెక్షన్ ఏ, సెక్షన్ ఏలో వచ్చిన మార్క్స్ని బట్టి అంటే ఫస్ట్ ఎవరికి ర్యాంకింగ్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇఫ్ ద టై పర్సిస్ట్స్ అంటే ఒకవేళ టై వచ్చింది అనుకోండి, ఈక్వల్ మార్క్స్ ఉన్నాయి అనుకోండి, అంటే డిఫరెంట్ స్టూడెంట్స్ కి సేమ్ స్కోర్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మార్క్స్ అబ్టైన్డ్ బై స్టూడెంట్ ఇన్ సెక్షన్ బి విల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. సెక్షన్ ఏలో కానీ సేమ్ మార్క్స్ ఉంటే అప్పుడు సెక్షన్ బి మార్క్స్ని బేస్ చేసుకొని ఈ రెండు కలిపి అప్పుడు ర్యాంకింగ్ ఇస్తారు. ఒకవేళ ఈ 2 సబ్జెక్ట్స్లో కూడా మరలా టై వచ్చింది అనుకోండి, అప్పుడు ద టై విల్ బి రిజాల్వ్డ్ బై టేకింగ్ ఇన్ టు అకౌంట్ ద ఏజ్ ఆఫ్ ది క్యాండిడేట్. అంటే స్టూడెంట్ యొక్క ఏజ్ను బట్టి అప్పుడు ఎవరికి ర్యాంకు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి, తర్వాత ర్యాంక్ ఎవరికి ఇవ్వాలి అనేది డిసైడ్ చేసుకుంటారు. అర్థమైంది కదా? సో ఇది ర్యాంకింగ్ క్రైటీరియా. సో ఈ ర్యాంక్స్ని బట్టే మీకు అడ్మిషన్ లభిస్తుంది, కాబట్టి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ టీజీ ఐసెట్ 2025 ఎగ్జామినేషన్ ద్వారా వచ్చినటువంటి ర్యాంకు కేవలము 2025-26 ఈ సంవత్సరానికి మాత్రమే మీకు వ్యాలిడ్ అవుతుంది. ఈ స్కోర్ని బేస్ చేసుకొని లేదా ఈ ర్యాంక్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. క్లియర్? అలాగే ఇక్కడ మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్తున్నారంటే, మీరు ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినంత మాత్రాన మీకు ఎంబీఏలో కానీ ఎంసీఏలో కానీ సీటు వచ్చినట్లు కాదు. అంటే జస్ట్ క్వాలిఫై అయ్యారు అంటే మీకు అంటే వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు, కాకపోతే ఆర్డర్ ఆఫ్ మెరిట్ని బట్టి మాత్రమే కౌన్సిలింగ్ ద్వారా మీకు అడ్మిషన్ లభిస్తుంది. క్లియర్? అలాగే ద ర్యాంక్ అబ్టైన్డ్ విత్ ది బెనిఫిట్ ఆఫ్ రిలాక్సేషన్ ఆఫ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ by any candidate claiming under SC/ST category will be cancelled in case the claim is found to be invalid at any point of time. అంటే SC/ST కేటగిరీ స్టూడెంట్ కి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు, కాబట్టి కొద్దిమంది స్టూడెంట్స్ ఫేక్ సర్టిఫికెట్స్ ఏదైనా పెట్టుకుని పొరపాటున వాళ్ళు SC/ST కేటగిరీ క్రింద వీళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తే అలాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే అంటే ఫైండ్ అవుట్ అయితే మాత్రం వాళ్ళ యొక్క అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తాము అని చెప్తున్నారు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ మనం అఫీషియల్ వెబ్సైట్లో చూడాలి అంటే ఇది అఫీషియల్ వెబ్సైట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు క్లియర్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి. ఒక్కొక్కటి ఇప్పటి వరకు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అవన్నీ కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ టెస్ట్ జోన్ కూడా చూస్ చేసుకోవాలి, కాబట్టి ముందుగా చూసుకొని ఏ జోన్లో మీరు ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారో జాగ్రత్తగా
మీరు అప్లికేషన్ ఫిల్లింగ్లో పెట్టుకోండి. అలాగే సిలబస్ అవైలబుల్గా ఉంది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, మార్క్ టెస్ట్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో రెడీగా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకునే స్టూడెంట్స్ ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్లోకి ఎంటర్ అవుతారు. సో ఈ ప్రాసెస్ 1 by 1 జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోండి. ఇది టీజీ ఐసెట్ 2025 నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, తప్పకుండా మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఈ టీజీ ఐసెట్ కు సంబంధించి ఈ సంవత్సరం నుండి నేను ఈ వీడియోస్ ను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ తెలుగులో మీకు అవైలబుల్ గా ఉంటున్నాయి, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా నా వీడియోస్ ని షేర్ చేయండి. అంతేకాదండి, ఒకవేళ మీకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఎటువంటి హెల్ప్ కావాలి అన్నా పెయిడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో ఒకవేళ మీకు దీనికి సంబంధించి ఎవరికైనా పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అన్నా లేదా పర్సనల్గా మీకు ఏదైనా డౌట్స్ ఉండి ఇంటరాక్ట్ అవ్వాలి అనుకున్నా సరే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మొబైల్ నంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ముందుగా మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టాలి మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది. అప్పుడు నేను మీ రిక్వైర్మెంట్ని బట్టి కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. సో తప్పకుండా ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.